ప్రస్తుతం భారతదేశంలో రైతు చట్టాలు, రైతు చట్టాలకు ఇటీవల తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేసే పోరాటం ఇదంతా మనకు తెలుసు. అయితే ఈవేళ రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోట పైకి కూడా రైతులు ఎక్కి వాళ్ళ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ అయింది. అయితే వాళ్ళకి కొన్ని పరిమిత కాలంలో వాళ్ళకి ప్రదర్శన చేసుకునే అధికారం, ప్రదర్శన చేసుకునే హక్కుని ఢిల్లీ ప్రభుత్వం కల్పించింది. సో శాంతియుతంగా జరగవలసిన ఈ ప్రదర్శన కొన్ని కారణాల వల్ల అది లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారడం, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, ఒక రైతు చనిపోవడం కూడా దురదృష్టం. అయితే ఈ రైతు చట్టాలు ఎందుకెంత పట్టుదలగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం, వాటిని వ్యతిరేకిస్తా నార్త్ ఇండియన్ రైతులు, పర్టికులర్గా పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ శివార్లలో వాళ్ళు ప్రదర్శన చేయడం, ఇన్ని రోజులుగా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వతంత్రం వచ్చేటప్పటికి మెహల్వారీ సిస్టమ్, జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్ అని 3 సిస్టముల ద్వారా, 3 పద్ధతుల ద్వారా భూమి అధికారం రైతులకి కల్పించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు జమీందారీ వ్యవస్థ, ఏదో జమీందారు నియమించడం, అతనికి ఒక 20 గ్రామాలు 30 గ్రామాలు ఉన్న రైతులందరికీ అతని పరిధిలోకి రావడం, వాళ్ళకి అతను ఆ యాజమాన్య హక్కులు ఆ జమీందారికి ఉండేవి. రైతులకి శిస్తుకి ఇచ్చి ఆ శిస్తుని తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇంతని కట్టారు. అయితే స్వతంత్రం రాగానే భారత రాజ్యాంగం అమలుపరిచిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం చేసిన ముఖ్యమైన విషయం ఏంటంటే జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది. సో జమీందారీ వ్యవస్థను రద్దు చేసి కొన్ని అధికరణాలు, కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నాయనే ఉద్దేశంతో ఒక 9th షెడ్యూల్ అని ఒక కొత్త షెడ్యూల్ని కూడా రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. దాని సారాంశం ఏంటంటే, ఏదైనా ఒక చట్టం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెడితే అది న్యాయ సమీక్షకి అతీతం. ఆ చట్టాన్ని న్యాయస్థానాలు కూడా విచారించడానికి వీల్లేదు అని ఆ రోజుల్లో సోషలిస్టు భావాలతోటి సమసమాజం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనం ఆదేశిక సూత్రాలు పెట్టుకున్నాం. అందులో కూడా భూమి కొంతమంది వ్యక్తి చేతుల్లో, భూమి కానీ సంపద కానీ, ఆర్థిక సంపద, ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అని ఆర్థిక సంపదని కేంద్రీకరించడానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. అధికరణం 39A, 39B, అలాగే 39C ఏం చెప్తుందంటే, మెటీరియల్ రిసోర్సెస్ రీడిస్ట్రిబ్యూషన్, దేశానికి సంబంధించిన సహజ వనరులని ప్రజలందరికీ పంపకాలు చేయాలి, రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేది మనం ఏర్పరచుకున్నాం. ఆ ఉద్దేశంతో ప్రీవీ పర్సెస్ని రద్దు చేయడం కానీ, బ్యాంకులను జాతీయం చేయడం కానీ, అలాగే ఎన్నో వ్యవసాయ చట్టాలు, అంటే భూ సంస్కరణలు తీసుకొచ్చారు. పర్టికులర్గా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ భూ సంస్కరణను ప్రవేశపెట్టడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పట్లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు, ఈ భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే కొంతమంది చేతుల్లోనే ఈ భూమి అంతా కేంద్రీకృతం అవుతుంది. ఇది నిజంగా భూమి మీద పనిచేసేవాడు, నిజమైన రైతుకి ఆ భూమి చెందాలి, అంటే రియల్ టిల్లర్ ఆఫ్ ది ల్యాండ్ షుడ్ గెట్ ది ఓనర్షిప్ అనేది ఒక కాన్సెప్ట్. సో ఆ విధంగా మనం చూసాం 1950 దశకం, 60 దశకం, 70 దశకం, 80 దశకంలో కూడా ఈ బ్యాంక్ నేషనలైజేషన్లో జరగడం, ఆ సోషలిస్టిక్ విధానాలని ప్రభుత్వాలు కంటిన్యూ చేశాయి. అయితే 1991 నూతన ఆర్థిక విధానం, అలాగే నూతన పారిశ్రామిక విధానం, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మన ఇండియా మెంబర్ అవ్వడం, వీటన్నిటి వల్ల ఈ సరళీకర విధానం,
ఈ పాశ్చాత్యీకరణ, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ఉదారమైన పద్ధతులు ప్రవేశపెట్టడం, అలాగే ప్రైవేటైజేషన్, ప్రభుత్వ సంపదని ప్రైవేట్ వ్యక్తులు పరం చేయడం స్టార్ట్ అయింది. అయితే వాజ్పేయి ప్రభుత్వంలో డిస్ఇన్వెస్ట్మెంట్ మంత్రి ఉండేవాడు. అంటే ప్రభుత్వ సంపదని ప్రజలకు అమ్మేయడానికి, ప్రైవేట్ సంస్థలకు అమ్మేయడానికి ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేశారు. అరుణ్ శౌరి ఆ రోజుల్లో మంత్రిగా ఉండేవాడు, డిస్ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే ఈవేళ 1995 నుంచి ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సరళీకర విధానాల వల్ల కొంతమంది వ్యక్తుల చేతుల్లో సంపద పోగుపడి ఈ ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, లిబరలైజేషన్ వల్ల కూడా రకరకాల పరిశ్రమలు పెట్టడం, రకరకాల సంపదలు సృష్టించడం ఇవన్నీ జరిగేవి. అయితే పొరపాటున ఈ సరళీకర విధానాల వల్ల ఒకప్పుడు భూ సంస్కరణ ద్వారా ఒక వ్యక్తి చేతిలో నియమితమైనటువంటి భూమిని ఇప్పుడు సంస్థలు, కార్పొరేషన్లు కొన్ని వేల ఎకరాలు సంపాదించడానికి అవకాశం కల్పించింది. ఉదాహరణకి సత్యం కంప్యూటర్స్, అతను ఏం చేశాడు, సత్యం SATYAM మైటాస్ అని పెట్టాడు. రివర్స్లో పెట్టి తెలంగాణలో ఉన్న కొన్ని లక్షల ఎకరాలు కొనేసాడు. కొన్ని వేల ఎకరాలు ప్రైవేట్ పరంగా కంపెనీ తరఫున కొన్నాడు. అంటే ఒక వ్యక్తి 30 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఒక ఫ్యామిలీ యూనిట్ అని ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చెప్తుంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా ఇంతకంటే పరిమితి ఉండి ఉండకూడదని చెప్తుంది. వ్యక్తులకి పరిమితులు విధించిన వాళ్ళు ఈ సరళీకర విధానాల వల్ల కొన్ని వ్యాపార సంస్థలకి, రిలయన్స్ కావచ్చు, లేకపోతే అంబానీ కావచ్చు, లేకపోతే ఇంకొక కంపెనీ కావచ్చు, వీళ్ళు కొన్ని వేల లక్షల ఎకరాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ సరళీకర విధానం వల్ల లాభాలు పొందిన వ్యక్తులు కూడా పర్టికులర్గా వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయ ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం వల్ల, ఆదాయ పన్ను లేకపోవడం వల్ల ఈ బ్లాక్ మనీ జనరేట్ చేయడానికి కూడా భూముల్ని పోగు చేసుకోవడం మొదలైంది. అంటే ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్ముని వైట్ మనీ చేసుకోవడం కోసం భూమిని కొని ఆ భూమి మీద నాకు ఇంత ఆదాయం వచ్చిందని అతను ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ పొందడానికి చేసే ప్రక్రియ. సో భారతదేశంలో ఒక అంచనా ప్రకారం బ్లాక్ మనీ అనేది సగం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ, సగం ఈ అగ్రికల్చర్ ల్యాండ్లోనూ ఉందనేది ఒక అభిప్రాయం. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన కొన్ని శక్తులు ఈ చట్టాలు తీసుకురావడం వల్ల రైతులకి ప్రయోజనం కలుగుద్ది, ఈ మినిమం ఫిక్స్డ్ ప్రైస్, ఇవన్నీ కూడా ఈ రైతులకి వాళ్ళు పండించుకునే పంటకి ధరను నిర్ణయించుకునే వెసులుబాటు లేదు. సో మార్కెట్ యార్డ్స్ ఉండడం, ఆ మార్కెట్కి తీసుకురావడం, మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వాలు ఇవ్వడం, ఎక్కడైనా ఏదైనా లోపం జరిగినప్పుడు సబ్సిడీ ఇవ్వడం. సో ఉదాహరణకి ఉల్లిపాయలు సడన్గా 30 రూపాయల నుంచి 70, 150, 125 అయిపోయినప్పుడు ప్రభుత్వాలు కొంత ఫండ్ వాటికి ఇచ్చి ఆ నష్టాన్ని పూడ్చుకుని కొంతకాలం మార్కెట్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాల వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే రైతులకి ప్రయోజనం కలుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక సింహాన్ని, ఒక లేడీని ఒక వాటర్ పెట్టి ఒక ట్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో వాటర్ ఉంది, మీరిద్దరూ నీళ్లు తాగండి అంటే ఆ సింహం ముందుగా ఉండగా అసలు జింక నీళ్లు తాగే ప్రశ్నే లేదు. ఈ రైతు కూడా జింకలు అంటాడు. సింహం లాంటి కార్పొరేట్ వ్యవస్థల కోసం, ఈ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ లేళ్ల లాంటి ఈ రైతుల్ని మీకు మంచి చేస్తున్నామని చెప్పి ఈ చట్టాలు తీసుకురావడం వల్ల ఈ గందరగోళం జరిగింది. మనకి వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, స్వామినాథన్ కమిటీ కానీ, లేకపోతే జయంతి ఘోష్ లాంటి వ్యవసాయవేత్తల అనుభవజ్ఞుల అభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వివి గిరి మనవడు సాయినాథ్ గారు
ఆయన రాయలసీమలో ఉన్న రైతులు పడే కష్టాల మీద చాలా ఆ, ఆ, రీసెర్చ్ చేశాడు. చాలా పరిశోధనా పత్రాలు ప్రకటించాడు. సాయినాథ్ కూడా ఒక ముఖ్యమైన వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ సమస్యలను అర్థం చేసుకునే ఒక జర్నలిస్ట్. సో వీళ్ళందరి అభిప్రాయాలు ఉండడం, మార్కెట్ ప్రైస్ అయితే ఇక్కడ యూనిఫామిటీ అనేది లేకపోవడం వల్ల ఒక మెట్ట ప్రాంత రైతు, ఒక డెల్టా రైతు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక 30-40 రకాల రైతులు ఉంటారు. ఒక ట్రైబల్ రైతు, ఒక ఎస్టీ ఏరియాలో ఉన్నటువంటి, ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి రైతుల ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక మైదాన ప్రాంతంలో ఉన్న రైతుల ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక శ్రీకాకుళంలో ఉన్న రైతుల ప్రాబ్లమ్స్ ఏంటి, రాయలసీమలో ఉన్న రైతు సమస్యలు అనేవి యూనిఫామ్గా ఉండవు. అయితే ఇదే సమయంలో రైతుకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన, ప్రభుత్వాలు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఒకప్పుడు అనేవారు, మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గవర్నమెంట్ పడిపోవడానికి కారణం ఉల్లిపాయ ధరలు పెరిగిపోవడం ఆ రోజుల్లో. అది అందుచేత ఈ రైతు ప్రభావం చాలా ఉంది. ఒక విశ్లేషణ ప్రకారం ఏంటంటే పాకిస్తాన్లోను ఇండియాలోను 90% చట్టసభలకి ఎన్నికయ్యే వాళ్ళు రైతులే. రైతు కుటుంబ నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులు 90% మంది ఉంటారు. అలాగే ఆ అంచనా ప్రకారం న్యాయస్థానాలకు ఎన్నికయ్యే న్యాయమూర్తులు 90% అర్బన్ ఏరియా నుంచి వస్తారు. ఒక ముత్తాత జడ్జి గారు, తాత జడ్జి గారు, తండ్రి జడ్జి, కొడుకు జడ్జి, మనవడు జడ్జి, అంటే జడ్జెస్ పోస్టులు ఒక తరానికి, ఒక కుటుంబానికి చెందినవిగా భావించే వ్యవస్థలు మన దేశంలోనే ఉన్నాయి. అయితే ఈ రైతు నేపథ్యం నుంచి వచ్చినటువంటి 90% చట్టసభ ప్రతినిధులు రైతు సమస్యలని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? మీరు ఏ రాజకీయ నాయకుడి నేపథ్యమైనా తీసుకోండి, 100 మంది రాజకీయ నాయకులు తీసుకుంటే 90 మందికి రైతు నేపథ్యం ఉంటుంది. చంద్రబాబు నాయుడు రైతు నేపథ్యం, జగన్మోహన్ రెడ్డి రైతు నేపథ్యం. సో రైతు నేపథ్యం లేని రాజకీయ నాయకుడు ఉండడు. సో అది అది అందుచేత ఇప్పుడు ఈ మధ్యన తీసుకొచ్చిన చట్టాలు అది రాజ్యాంగపరంగా ఉండాలి, రాజ్యాంగంలో మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అయితే ఎప్పుడైతే ఈ ప్రదర్శన జరుగుతుందో, సుప్రీంకోర్టులో ఈ చట్టాలను రద్దు చేయమని సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగిందో, సుప్రీంకోర్టు కూడా ఏముంది, మేము విచారిస్తాం, ఇవి చెల్లుబాటు అవుతాయో అవ్వని, ఈలోపు మీరు సస్పెండ్ చేస్తారా, మమ్మల్ని చేయమంటారంటే వీళ్ళు ఇప్పుడు 1.5 వరకు మేము చెయ్యము అని చెప్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయడం, వాళ్ళ ముందు వీళ్ళందరూ సమస్యలు చెప్పుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు రేపు పొద్దున్న ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే ఈ చట్టాలు చెల్లవని చెప్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులోను హైకోర్టులోను నియమించే న్యాయమూర్తుల నియామక ప్రక్రియను మార్చడానికి ఒక చట్టం తీసుకొచ్చారు, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్మెంట్ యాక్ట్ అని. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టే ఈ చట్టం అనేది ఈ చట్టం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం కాబట్టి ప్రస్తుతం ఉన్న కొలీజియం సిస్టమే గొప్పదే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లదన్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందనే చూడాలి. అయితే ఈ నేపథ్యంలో ఎవరికైనా పరిమితులు ఉంటాయి. అయితే రైతు సమస్యలు అర్థం చేసుకోవడానికి హర్యానా రైతుల సమస్యలు వేరు, ఉత్తరప్రదేశ్ రైతుల సమస్యలు వేరు, జమ్మూ కాశ్మీర్ రైతుల సమస్యలు వేరు, మన ఆంధ్రప్రదేశ్ రైతుల సమస్యలు వేరు, తమిళనాడు రైతుల సమస్యలు వేరు, కర్ణాటక, తెలంగాణ, ఏ రాష్ట్రంలోనే విభిన్న ప్రాంతాల రైతులు విభిన్న సమస్యలతో ఉన్నారు. అయితే నేను సంతోషించే విషయం ఏంటంటే ఇప్పటికైనా రైతుకి ఒక సమస్య ఉంది అని మన సివిల్ సొసైటీ గుర్తించింది. ఇప్పుడు సివిల్ సొసైటీ ఆమోదించని ఏ ప్రక్రియ కూడా సక్సెస్ అవుతుంది. ఇన్నాళ్ళు ఇంతకాలం హర్యానా నుంచి పంజాబ్ నుంచి వచ్చిన రైతులు ఢిల్లీ చివర్లో ప్రొటెస్ట్ చేయగలిగి వాళ్ళ ఉద్యమాన్ని అంత పకడ్బందీగా ఇప్పటికీ అంత శక్తిమంతంగా నడుపుతున్నారు అని అంటే రైతు సమస్యల పట్ల సివిల్ సమాజం, మన సివిల్ సొసైటీకి ఒక సింపతి వచ్చింది. మనం తినే పంట, మనం తినే ఆహారాన్ని పండించేది ఈ రైతులే కదా, ఈ రైతు క్షేమంగా ఉంటేనే కదా మనం ఈ రైతుల్లో కూడా
పెద్ద రైతులు, చిన్న రైతులు, సన్నకారు రైతులు వీళ్ళందరూ ఉండడంలో కూడా ఒక వాదం ఉంది. రైతులు వ్యవసాయ ఆదాయానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. ఈ మినహాయింపు అంతా కూడా పెద్ద పెద్ద రైతులు, భూస్వాములు, కొన్ని వందల ఎకరాలు ఉన్న వ్యక్తులు, వాళ్ళు టీ ఎస్టేట్లు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వ్యవసాయ ఇన్కమ్ కింద, దాన్ని వ్యవసాయ ఆదాయం కింద పరిగణించి వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, వాళ్ళ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేయాలి అనేది ఒక వాదం వచ్చింది. 1980 ప్రాంతంలో వ్యవసాయ ఆదాయం మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేయాలని ఒక ప్రయత్నం జరిగింది. అయితే వాళ్ళు అప్పుడు ఈవేళ 5 లక్షల లాభం వచ్చింది అనుకోండి ఒక 10 ఎకరాల రైతుకి, నెక్స్ట్ సంవత్సరం వాడికి 2 లక్షల లాస్ అవుతుంది. సో ఆదాయం వచ్చినప్పుడేమో ఇన్కమ్ ట్యాక్స్ వేసి, లాస్ వచ్చినప్పుడు ఏ రైతు మిగలడు. ఇప్పటికే 80% మంది భారత ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న స్థాయి నుంచి 20-25% వ్యక్తులు మాత్రమే ఆధారపడే స్థాయి వచ్చింది. సో ఈ రైతు సమస్యని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సివిల్ సమాజం రైతు సమస్యను అర్థం చేసుకోవడం వల్ల, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కావచ్చు, సోషల్ మీడియా వల్ల కావచ్చు, రైతు కూడా సమస్య ఫేస్ చేస్తున్నాడు, రైతుకి పటిష్టమైన భద్రత కల్పించాలి. అది మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, తను పండించిన పంటకి గిట్టుబాటు ధర కావచ్చు, ఆ మార్కెట్ సౌకర్యం కావచ్చు, ముఖ్యంగా ఇవి కల్పించాలనే భావన ఎప్పుడైతే సివిల్ సొసైటీకి ఆమోదం కలిగిందో, డెఫినెట్గా భవిష్యత్తులో రైతు సమస్యను పరిష్కరించిన ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కింద కంటిన్యూ అవడానికి అవకాశం లేదని నేను గట్టిగా చెప్పగలను.